అల్లు అర్జున్ కి తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా? క్రేజ్ తెచ్చింది, పాన్ ఇండియా హీరోని చేస్తుంది. మన వాళ్ళైతే బన్నీ ప్రెజెంట్ తెలుగు డైరెక్టర్స్ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆల్రెడీ తమిళ డైరెక్టర్ అట్లీతో పనిచేస్తున్న బన్నీ తెలుగు తప్ప బయట దర్శకులు చెప్పిన కథలు మాత్రమే వింటున్నాడా? ఇంతకీ బన్నీకి కథలు చెప్పిన దర్శకులెవరు? హావ్ ఎ లుక్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ మారిపోయింది. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసరికి బన్నీ ఆలోచనంతా రికార్డుల వైపు పరిగెడుతుంది. ఏదో రకంగా కొత్తగా కనిపించాలి, కథతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి, అందరి చూపు తన వైపే ఉండాలి. ఇలా యూటర్న్ తీసుకుని త్రివిక్రమ్ను దూరంగా పెట్టాడు బన్నీ. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలతో బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. పుష్ప 2 తర్వాత 4సారి కలిశారు అనుకుంటే బన్నీ త్రివిక్రమ్ను కాదని అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా బన్నీకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మైథలాజికల్ స్టోరీ రాసుకున్నాడు. అయితే అట్లీ కథ అంతకు మించి ఉందని ఫీల్ అయిన బన్నీ త్రివిక్రమ్ను వెయిటింగ్ లో పెట్టాడు. అట్లీ సినిమా తర్వాత కూడా తన మూవీ ఉండదని తెలుసుకున్న త్రివిక్రమ్ ఇదే కథను ఎన్టీఆర్తో ప్రకటించాడు. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తో బన్నీ మైండ్ సెట్ మారిపోయింది. అద్భుతం క్రియేట్ చేయాలన్న ఆలోచనలో ఇరుక్కుపోయాడు. అట్లీ బన్నీ అనౌన్స్మెంట్ వీడియోలో ఇంతవరకు ఇలాంటి కథ వినలేదని హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ సినిమాని తెగ మెచ్చేసుకున్నారు. బడ్జెట్ అయితే ఏకంగా 1000 కోట్లకు చేరుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అట్లీ సినిమా 2026 సమ్మర్ నాటికి పూర్తి కానుంది. స్టైలిష్ స్టార్ మనసు ప్రస్తుతం సూపర్ హీరో, సూపర్ మ్యాన్, శక్తిమాన్ చుట్టూ తిరుగుతోంది. అట్లీది సూపర్ హీరో కథ అయితే ఆ తర్వాత శక్తిమాన్ గా కనిపిస్తాడన్న టాక్ వినిపించింది. మలయాళంలో మిన్నల్ మురళి వంటి స్క్రీన్ ప్లే బేస్డ్ హిట్ ను తీసిన బాసిల్ జోసెఫ్ బన్నీతో శక్తిమాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త కొన్ని నెలల క్రితం హాట్ టాపిక్ గా మారింది. అట్లీ మూవీ తర్వాత బన్నీ నటించే సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. అట్లీ మూవీలో నటిస్తూనే కథలు వింటున్నారు. అయితే ఈ స్టోరీ చెప్పిన దర్శకుల్లో ఒక్క తెలుగు డైరెక్టర్ లేకపోవడం విశేషం. బాసిల్ జోసెఫ్ కంటే ముందే సంజయ్ లీలా బన్సాలి పేరు వినిపించింది. ముంబై వెళ్లినప్పుడు బన్నీ 2 సార్లు సంజయ్ను కలిశాడు. కథా చర్చలు జరిగినా ప్రాజెక్టు ఫైనల్ కాలేదు. తెలుగు డైరెక్టర్స్ తప్ప అందరూ బన్నీకి కథలు చెబుతున్నారు. జైలర్ హిట్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్, బన్నీ మధ్య స్టోరీ డిస్కషన్ జరిగింది. ఇంతలో జైలర్ 2 మొదలైంది. బన్నీకి స్టోరీ లైన్స్ వినిపించిన వాళ్ళలో లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. లోకేష్ ప్రస్తుతం యూటర్న్ తీసుకుని డీసీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి అట్లీ మూవీ తర్వాత లోకేష్ కు ఛాన్స్ దక్కుతుందేమో చూడాలి మరి.